హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మటన్ పాయ. మీరు ఈ మటన్ పాయాని కొద్దిగా చిక్కటి గ్రేవీలా వచ్చి రుచిగా చేసుకోవాలి అంటే ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి. దీన్ని మీరు చపాతీ, పూరి, రైస్ దేంట్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే సింపుల్ మసాలాలతోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ మటన్ పాయ కోసం నేను ఇక్కడ 4 కాళ్ళు తీసుకున్నానండి. షాప్లో మీకు ఈ విధంగా కొట్టిస్తారు. అలాగే షాపులో కాళ్ళని ఎక్కువగా నల్లగా కాల్చేస్తారండి. అలా ఎక్కువగా నల్లగా వచ్చేట్టు కాల్చారనుకోండి, కూర అనేది మనకి లైట్గా చేదుగా అనిపిస్తుంది. అందుకని మీరు తీసుకున్నప్పుడే ఇలా లైట్గా కాల్చిన కాళ్ళు తీసుకోండి, బాగుంటుంది. ఇలా తీసుకొచ్చి ఉప్పు వేసి వీలైనంత వరకు నీట్గా కడగండి. ఇప్పుడు ఈ కూరలోకి మీడియం సైజు 2 టమాటాలు, మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను, తొందరగా ఉడుకుతుందని. మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ టైం ఉడకాల్సి వస్తుంది. అందుకని కుక్కర్లో చేసుకుంటే ఈజీగా ఉడుకుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక 2 చిన్న బిర్యానీ ఆకుల్ని వేసి వేయించుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి ఉల్లిపాయల్ని చిన్న మంట పైన కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో సగభాగం తీసేసి వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేయండి. దీనిని మనం మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల గ్రేవీ మరి పల్చగా కాకుండా కొంచెం చిక్కగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని 1 టీ స్పూన్ పసుపు వేసి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కాళ్ళు మొత్తం దీంట్లో వేసుకొని ఇలా బాగా కలుపుతూ 4-5 నిమిషాలు వేగనివ్వాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా ఇలా కలుపుతూ వేయించండి. ఇప్పుడు ఇంకో పక్క ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1.5 స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 5-6 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా దోరగా వేయించుకోండి. ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా వేసుకుంటేనే మటన్ పాయాకి టేస్ట్ బాగుంటుంది. కొంతమందికి ఎండు కొబ్బరి ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వారు ఎండు కొబ్బరిని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఉల్లిపాయ, టమాటా వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ టమాటాలని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని, ఈ మసాలా పేస్ట్తోనే మనకి గ్రేవీ వస్తుందండి. చిక్కటి గ్రేవీ కావాలి అంటే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ కాళ్ళు వేగాయో లేదో చూద్దామండి. బాగా వేగాయి కదా, ఈ విధంగా కొద్దిగా వేగితే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోండి. కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ కారం వద్దనుకుంటే తగ్గించండి. మీరు కుక్కర్లో కాకుండా వేరే గిన్నెలో చేసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా వేగనివ్వండి. మీకు ఫస్ట్ డ్రైగా ఉన్నట్లుంటుంది, తర్వాత వేగే కొద్దీ ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కూడా ముక్కకి బాగా పడుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసుల నీళ్లు పోస్తున్నానండి. మనం మంచినీళ్ళు తాగుతాం కదా, అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి. ఎందుకంటే మనకి మటన్ పాయ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అందుకని నీళ్లు ఎక్కువగా పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత మనం ఉప్పు వేసుకోలేదు కదా, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా చూసుకొని, ఉప్పు కారం సరిగా లేకపోతే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి. మీకు ఈ విధంగా ఉండాలండి, కొద్దిగా పల్చగానే ఉండాలి. ఉడికేటప్పటికి చిక్కబడిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 విజిల్స్ రానివ్వండి. 10 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. అప్పుడు కూడా మీకు చిక్కబడలేదు, సరిగా ఉడకలేదు అనిపిస్తే మరొక 2-3 నిమిషాలు మూత తీసి
చేసి హై ఫ్లేమ్ పైన ఉడకనివ్వండి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా చిక్కని గ్రేవీ లాగా వచ్చింది కదా, ఇది చల్లారేటప్పటికి ఇంకాస్త చిక్కబడుతుందండి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని మొత్తం కలిపేసుకొని రైసు, చపాతీ, పూరి, పుల్కా, బ్రెడ్, దోశ దేంట్లకైనా తినేయండి. చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా చిక్కటి గ్రేవీ లాగా వచ్చి రుచిగా చేసుకోవాలి అంటే మటన్ పాయాని ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.